ఒక కడుపు నిండిన పండితుడు పట్టు పీతాంబరాలను కట్టుకొని ప్రవచనాలు చెప్పుకుంటూ గరికపాటి గారు మీరే. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోమని లేదా మానేమానండి. అంటే పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. వీళ్ళకి ధనవంతులతో ఏ ప్రాబ్లం ఉండదు, క్లబ్బుల్లో పబ్బుల్లో తిరిగే వాళ్ళ గురించి ఏ ప్రాబ్లం ఉండదు, లక్షల కోట్ల ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసే వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉండదు. వీళ్ళ బాధ అంతా, ప్రాబ్లం అంతా పాపం ఒక పేదవాడి కంచంలో ఉండే మెతుకు మీద, వాడి బతుకు మీద, వాడికి ఇచ్చే ఒక ఆసరా పథకం మీద మాత్రమే ఉంటది. వాళ్ళు చదువుకోవడానికి వచ్చారా, తినడానికి వచ్చారా, ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలుకి ఒక పేదవాడు తినే తిండి మీద ఎందుకండి మీకు? అసలుకి ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏమైనా మాట్లాడుతున్నాం అంటే విజ్ఞతతో మాట్లాడగల